ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్నలు అయితే ఎంతో చక్కగా ఉదయం నుంచి జర్కిన్లు వేసుకొని చలికి అయినప్పటికీ కోస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం మా రైతన్నలు ఏ విధంగా కోస్తున్నారు. మనం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, పొలం అయితే మొత్తం కోసింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే నిన్న కోసింది ఫ్రెండ్స్. మంచు అలాగే పడిపోయి ఉంది. దీన్ని అయితే ఒక వారం ఉంచి ఈ గడ్డి మొత్తం ఎండిన తర్వాత నూరుస్తారనమాట. నేనైతే ఏ విధంగా నూరుస్తారో తప్పకుండా నా ఛానల్లో అయితే పెడతాను ఇంకో వీడియో. చూడండి ఎంతో చక్కగా అయితే కోస్తున్నారు అక్కడ. మనం వెళ్ళి చూద్దాం ఏ విధంగా కోస్తున్నారు. కింద అయితే మిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్ కోసేది కూడా. మా అయితే మిషన్లో ఏమి ఉండవు, మనుషులే కోస్తారనమాట. చూడండి మీకైతే ఏ విధంగా కోస్తారో చూపిస్తాం. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్నలు ఉదయాన్నే వచ్చి ఎంతో చక్కగా అయితే కోస్తున్నారు. అన్నా బాగున్నారా? ఓకే, మీరు ఉదయాన్నే వచ్చారా? చలి వదలలేదు, మరి ఎలా కోస్తున్నారు? ఫ్రెండ్స్ చూడండి, మాట్లాడట్లేదు ఇంకా. మా పని అయితే కోయడం అని. చూడండి మా వాడు ఎన్ని జర్కిన్లు వేసుకొని ఉన్నాడో ఈ చలికి, అయినప్పటికీ కోస్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, అన్న చలి గట్టిగా ఉందా? గట్టిగానే ఉందా బాబు? ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసి విన్నారు కదా, ఇంత చలి అయినప్పటికీ కోస్తున్నారు. చూడండి దానం అయితే ఈ విధంగా పండుతుంది అనమాట మా ఏరియా. ఎందుకంటే మేము ఎరువు అయితే వేయం ఫ్రెండ్స్, ఓన్లీ గత్తమే వేస్తాం. చూడండి ఇక్కడైతే ఇంకా కోస్తున్నారు చాలామంది. ఫ్రెండ్స్ మనమైతే కొన్ని ముందుకు వెళ్దాం, ఇంకా కోస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, దుప్పట్లు కప్పుకొని అయితే వచ్చున్నారు కోయడానికి. అంత చలి ఉంటుంది ఫ్రెండ్స్ మా ఏరియా లంబసింగి దగ్గర అనమాట. దాన్ని బట్టి చలి అయితే ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, బుడ్డి వయసు అయితే ఒక 60 సంవత్సరాలు ఉంటుంది. అయినప్పటికీ పని చేస్తుందంటే మేమైతే ఎరువు ఫుడ్ తినాం ఫ్రెండ్స్. ఓన్లీ గత్తంతో పండించిన ఫుడ్ అంతా తింటాం మేము. దాన్ని బట్టి మా రైతమ్మ ఎంతో ఓపికతో పనిచేస్తుంది అనమాట. బుడ్డి బాగున్నావా? బాగున్నావా? నెహిమన్ను అంటే బాగున్నావు అని అర్థం ఫ్రెండ్స్. చూడండి, ఉదయాన్నే వచ్చావా? చలేస్తుందా? ఓకే ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, ఎండ వచ్చింది ఇంకా చలి లేదంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే బ్యాచిలర్స్ ఉన్నారు అనమాట. ఇదైతే ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఫ్రెండ్స్ చూడండి, పట్టింది అయితే కొడవలు ఫ్రెండ్స్. కొడవలు అంటారు మా బాస్తా, మీ బాస్తా ఏమంటారో కామెంట్ చేయండి. మా బస్తా కోన దేవుడు అంటాం. నేను చూశారు కదా, ఎంతో చక్కగా మా రైతన్నలు అయితే కోస్తున్నారు. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్, వరి ధాన్యం అయితే మా ఏరియాలో ఈ విధంగా కోస్తారనమాట. మీ ఏరియాలో ఏ విధంగా కోస్తారో కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే మిషన్లో ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఈ విధంగానే చేతులతోనే కోస్తారనమాట. ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్లో ఇది ఏ విధంగా ఎత్తారో, ఏ విధంగా నూరుస్తారో తప్పకుండా నా వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోలో అయితే చివరిదాకా చూస్తున్నాండి, చాలా బాగుంటాయి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.